కొలను భారతి క్షేత్రంలో బుధవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఏకైక సరస్వతి క్షేత్రం కొలను భారతి క్షేత్రం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆనవాయితీగా శ్రీశైల దేవస్థానం నుంచి శ్రీశైల ఆలయ సూపరింటెండెంట్ స్వాములు, అర్చకులు సత్యనారాయణ స్వామివారి, సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు అందించడంతో అమ్మవారి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. పట్టు వస్త్రాలు తెచ్చిన శ్రీశైలం దేవస్థానం సిబ్బందికి ఆలయ ఈవో మోహన్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకటనాయుడు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని సరస్వతిదేవి అలంకరణలో అలంకరించి చారుఘోషిణి, నది జలంతో జలాభిషేకం, కుంకుమార్చన, పుష్పార్చన, మహామంగళహారతి నిర్వహించాక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. కొత్తపల్లి తహసీల్దార్ తిరుపతయ్య చిన్నారికి కొంతమందికి అక్షరాలు దిద్దించి అక్షరాభ్యాసాలు చేయించారు. కొలను భారతిలోని ఆర్యవైశ్య అన్నదాన సత్రం, శివపురం సమీపంలో కాశీరెడ్డి నాయన ఆశ్రమంలో భక్తులకు అన్నదాన సౌకర్యం కల్పించారు. రాజరాజేశ్వరి పాఠశాల విద్యార్థులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాలంటీర్గా దేవుని సేవలో పాల్గొన్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కొలను భారతి ఆలయానికి కిలోమీటర్ దూరంలో శివపురం గూడెం వద్ద ఆటోలు, కార్లు నిలిపివేశారు. దాంతో బస్సులు రద్దీగా ఉండడంతో నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. శివపురం గూడెం నుంచి ఆలయం వద్దకు వెళ్లారు. కొలను భారతిని దర్శించుకున్న ప్రముఖులు కొలను భారతి క్షేత్రాన్ని దర్శించిన నందకూటూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుధీర్ స్థానిక నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. తీసుకున్నా కదా ఏంటి